ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీలో ఎవరైనా మన ఛానల్లో అప్లోడ్ చేసిన బడ్జెట్ సెషన్ సమ్మరీ ఇన్ 10 మినిట్స్ అనే వీడియోని కనుక చూడనట్లయితే ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియో కంటిన్యూ చేస్తే మీకు బెటర్ కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఓవరాల్ బడ్జెట్ సమ్మరీని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో మనందరి టైం సేవ్ చేయడం కోసం ఆ వీడియో కనుక మీరు చూసి ఈ వీడియోని కంటిన్యూ చేసినట్లయితే మనకి ఈ వీడియో కంటిన్యూటీ చాలా బాగుంటుంది. నిన్న బడ్జెట్ సెషన్ అనౌన్స్ అవ్వకముందే మన ఛానల్లో స్టాక్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ బడ్జెట్ అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాను. ఆ వీడియోలో మనం ఏవైతే ప్రిడిక్షన్ చేశామో ఆ ప్రిడిక్షన్స్ 90 to 95% ఈరోజు బడ్జెట్ సెషన్లో వర్కౌట్ అయినవి. అది మాత్రమే కాదు, ఈరోజు స్టాక్ మార్కెట్ కూడా మోర్ ఆర్ లెస్ మనం అనుకున్నట్లుగానే రియాక్ట్ అయింది. నిన్న వీడియో కనుక మీకు గుర్తున్నట్లయితే మనం 3 విషయాలు స్పెసిఫిక్గా చెప్పాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి డైరెక్ట్ యాక్సెస్లో పెద్ద రిఫార్మ్స్ ఏమి ఉండకపోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. రెండో విషయం, డిఫెన్స్ స్టాక్స్ ఆల్రెడీ డిఫెన్స్ బడ్జెట్ బాగా ఉంటుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ని వాటి ప్రైస్లో ఆల్రెడీ ఫ్యాక్టరింగ్ చేసుకొని ఉన్నాయి కాబట్టి ఈరోజు సెషన్లో ఎటువంటి చిన్న డిసప్పాయింట్మెంట్ ఉన్నా కూడా డిఫెన్స్ స్టాక్స్ భారీగా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఈరోజు డిఫెన్స్ స్టాక్స్ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో కొన్ని స్టాక్స్ 10% నుంచి 14% కరెక్ట్ అయినాయి. అండ్ డిఫెన్స్ ఇండెక్స్ కూడా ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో 7% వరకు కరెక్ట్ అయింది. అలాగే మనం కొన్ని సెక్టార్స్కి స్పెషల్ ప్యాకేజెస్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. అందులో మోస్ట్ ఎఫెక్టెడ్ సెక్టర్ అయిన టెక్స్టైల్స్కి ప్యాకేజ్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని మాట్లాడుకున్నాం. అది కూడా ఈరోజు బడ్జెట్ సెషన్లో అయితే ఇంప్లిమెంట్ అయింది. వాటితో పాటు మనం డిస్కస్ చేయని కొన్ని ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఈరోజు బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ప్రతి బడ్జెట్లోనూ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏదో ఒక ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందంటే, ఈ పాలసీ రిఫార్మ్ వల్ల మనకి ఒక పర్టికులర్ సెక్టార్లో ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో భారీగా బూమ్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే భారీ గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది. అలా ఈ బడ్జెట్లో నాకు స్టాండ్ అవుట్ అనౌన్స్మెంట్ అంటే ఫారిన్ కంపెనీస్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ 2047 వరకు ప్రొవైడ్ చేశారు. ఎలాంటి ఫారిన్ కంపెనీస్ అంటే, ఏ ఫారిన్ కంపెనీస్ అయితే క్లౌడ్ సర్వీసెస్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉండి ఆ క్లౌడ్ సర్వీసెస్ని మన ఇండియన్ డేటా సెంటర్ కంపెనీస్ సర్వీసెస్ తీసుకుంటూ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయో అలాంటి కంపెనీస్కి 2047 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ప్రొవైడ్ చేసింది. అంటే ఇప్పుడు ప్రపంచంలో నడుస్తున్న ఏఐ బూమ్ని మనం ఎలా క్యాచప్ చేయాలి అనే ఉద్దేశంలో మన గవర్నమెంట్ అయితే అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ డేటా సెంటర్ కంపెనీస్ ఆర్ నథింగ్ బట్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఏఐ బూమ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఇండియాలో ఈ డేటా సెంటర్ రిలేటెడ్ కంపెనీస్ ఏమున్నాయని చెప్పి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి నెట్వెబ్ టెక్నాలజీస్, సెకండ్ కంపెనీ వచ్చేసరికి అనంతరాజ్ ఇండస్ట్రీస్, థర్డ్ కంపెనీ ఆరియాన్ ప్రో సొల్యూషన్స్. ఫస్ట్ 2 కంపెనీస్ నెట్వెబ్ టెక్నాలజీస్, అనంతరాజ్ ఇండస్ట్రీస్ మోర్ ఆర్ లెస్ ప్యూర్లీ ఫోకస్డ్ ఆన్ డేటా సెంటర్ సర్వీసెస్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ కంపెనీ విచ్ ఈజ్ ఆరియాన్ ప్రో సొల్యూషన్స్, వీళ్ళు మెయిన్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీకి SaaS రిలేటెడ్ ప్రొడక్ట్స్ని ఆఫర్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు డేటా సెంటర్ అనేది వీళ్ళ వన్ ఆఫ్ ద రెవెన్యూ స్ట్రీమ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 3 కంపెనీస్ ఈరోజు ఈ పర్టికులర్ బడ్జెట్ అనౌన్స్మెంట్ తర్వాత ఏదైతే ఫారిన్ కంపెనీస్ విచ్ ఆర్ యూజింగ్ డేటా సెంటర్ కంపెనీస్ సర్వీసెస్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ అంటిల్ 2047 అనే అనౌన్స్మెంట్ వచ్చిందో దాని తర్వాత మీరు ఈ 3 కంపెనీస్లో చూస్తే భారీ ర్యాలీ అయితే కనిపించింది. ఇప్పుడు అలా అని ఈ స్టాక్స్లో ఇమీడియట్గా పొజిషన్ తీసుకోవడం కరెక్ట్ అంటారా అంటే, నా ఒపీనియన్ ప్రకారం వీ క్యాన్ వెయిట్ అండ్ టేక్ ద పొజిషన్స్ అని నాకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, నేను ఫర్దర్ డీటెయిల్స్ షేర్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఫ్రెండ్స్. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. సో నేను షేర్ చేసే వ్యూస్ అన్నీ కూడా మీకు ఒక ఎడ్యుకేషనల్ ఆర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కిందే తీసుకోండి. మీరు ఏ స్టాక్స్ అయినా పొజిషన్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయిన తర్వాతే మీరు ఆ స్టాక్స్లో పొజిషన్ తీసుకోండి. మీరు స్టాక్ మార్కెట్లో ఎటువంటి ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ ఏవైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో ఆ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్కి మన ఛానల్ ఏ విధంగానూ రెస్పాన్సిబుల్ కాదు. సో ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. కాకపోతే ఏంటంటే, మనం చెప్పే డేటా పాయింట్ అనేది మీకు రైట్ టైంలో చేరితే మీరు మళ్ళీ ఒక ఎక్స్పర్ట్ వ్యూ తీసుకొని లేదా మీ ఇండివిజువల్ రిస్క్ అపటైట్ని ఆలోచించుకొని మీరు పొజిషన్ తీసుకుంటారన్న ఉద్దేశంతో మనం ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. అదైతే స్ట్రాంగ్గా మైండ్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో ఈ 3 స్టాక్స్లో ఆరియాన్ ప్రో సొల్యూషన్స్ అనేది ఒక డైవర్సిఫైడ్ రెవెన్యూ స్ట్రీమ్ ఉన్న
కంపెనీ. సో ఇందులో వన్ ఆఫ్ ద స్ట్రీమ్ డేటా సెంటర్ కాబట్టి వీళ్ళకి ఈ అనౌన్స్మెంట్ వల్ల ఫ్యూచర్ గ్రోత్ ఇంకా ఉండే ఛాన్స్ ఉంటుంది. అలా అని నెట్వర్క్ టెక్నాలజీస్లో, అనంతరాజ్ ఇండస్ట్రీస్లో ఫ్యూచర్ గ్రోత్ రాదు అని చెప్పలేము. బట్ కాకపోతే యాజ్ ఆఫ్ నో వాటి వాల్యుయేషన్స్ ఆల్రెడీ వాటి యొక్క కరెంట్ గ్రోత్ లెవెల్స్ని అండ్ ఫ్యూచర్ గ్రోత్ లెవెల్స్ని కన్సిడర్ చేసుకొని ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది. వేరాజ్ అరియాన్ ప్రో సొల్యూషన్స్ మెయిన్లీ వాళ్ళ రెవెన్యూ స్ట్రీమ్స్ ఐటీ సర్వీసెస్ రిలేటెడ్ కాబట్టి లాస్ట్ 1.5 ఇయర్లో ఐటీ ఇండస్ట్రీ బాగా ప్రెషర్లో ఉండడం వల్ల ఈ అరియాన్ ప్రో సొల్యూషన్స్ బాగా కరెక్ట్ అయి ఉంది. సో ఇప్పుడు వీళ్ళకి ఈ వన్ ఆఫ్ ద రెవెన్యూ స్ట్రీమ్ విచ్ ఈజ్ డేటా సెంటర్ రెవెన్యూ స్ట్రీమ్ బాగా బూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీటిలో గ్రోత్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ వాల్యుయేషన్స్ కూడా వెరీ రీజనబుల్ వాల్యుయేషన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. టెక్స్టైల్ సెక్టర్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టర్, ఆక్వాకల్చర్ సెక్టర్, ఈ సెక్టర్స్ లాస్ట్ 1 ఇయర్ నుంచి యూఎస్ టారిఫ్స్ వల్ల చాలా ఇబ్బంది అయితే పడుతున్నాయి. అది మనం నిన్న వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. సో అందువల్లే ఈరోజు మన బడ్జెట్ సెషన్లో టెక్స్టైల్ సెక్టర్కి, ఎందుకంటే విచ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టెడ్ సెక్టర్ కాబట్టి ఈ సెక్టర్కి స్పెషల్ ప్యాకేజ్ అయితే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మరి ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ వల్ల ఈ సెక్టర్ మళ్ళీ మొమెంటం రీగైన్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఇన్ ద షార్ట్ టర్మ్ ఇంకా కొంత ప్రెజర్ అయితే ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే యూఎస్ ట్రేడ్ డీల్ అనేది ఏ రోజుకి ఆ రోజు మనకి అయిపోతున్నట్లే ఉంటుంది. బట్ కానీ అది అగైన్ నెవర్ ఎండింగ్ డిస్కషన్ లాగే కంటిన్యూ అవుతుంది. మనం యాజ్ ఆఫ్ నో టెక్స్టైల్ సెక్టర్ యూఎస్ మీద వెరీ హెవీలీ డిపెండెంట్. మనకి రీసెంట్గా EU ట్రేడ్ డీల్ జరిగినప్పటికీ ఇంకా దాని ఎఫెక్ట్ వాళ్ళ కంపెనీ ఫైనాన్షియల్స్లో రావడానికి ఇంకొక 6 months నుంచి 1 year టైం పట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ట్రేడ్ డీల్ అయితే మన వాళ్ళు ఫైనలైజ్ చేశారు కానీ ఇంకా EU రెస్పెక్టివ్ కంట్రీస్ పార్లమెంట్స్లో వాటిని అప్రూవ్ చేయాలి. అవి మళ్ళీ మన యాక్చువల్ బిజినెస్గా కన్వర్ట్ అవ్వడానికి టైం పడుతుంది. నెక్స్ట్ స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి మనకి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీద జరిగింది. ఆల్మోస్ట్ 40,000 crores వరకు ఈ ప్యాకేజ్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది. ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో మెయిన్లీ మనకి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ కేన్స్ టెక్నాలజీస్ కానీ, CG పవర్ కానీ వీటి వల్ల బెనిఫిట్ పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ఈ స్టాక్స్ రీసెంట్ టైమ్స్లో కేన్స్ టెక్నాలజీస్ అయితే వాళ్ళ కంపెనీ మీద కోటాక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కొన్ని గవర్నెన్స్ రిలేటెడ్ కన్సర్న్స్ రైజ్ చేయడం వల్ల కానీ, వాళ్ళ గ్రోత్లో స్లో డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనడం వల్ల కానీ స్టాక్ అయితే సిగ్నిఫికెంట్గా కరెక్ట్ అయింది. ఆల్మోస్ట్ ఫ్రమ్ ద లైఫ్ టైమ్ హైస్ నుంచి 50% అయితే కరెక్ట్ అయి ఉంది. బట్ ఈ బడ్జెట్ అనౌన్స్మెంట్ అనేది ఈ కంపెనీస్కి అయితే పాజిటివ్ అనౌన్స్మెంట్ అనే చెప్పాలి. బట్ వీటి స్టాక్స్ ఎలా రీబౌండ్ అవుతాయి అనేది మనం ఇంకా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో చూడాల్సి ఉంటుంది. హౌసింగ్ సెక్టర్కి వచ్చేసరికి ఈ బడ్జెట్లో పెద్ద ఎంకరేజివ్ అనౌన్స్మెంట్స్ ఏమీ జరగలేదు. ఈ హౌసింగ్ సెక్టర్లో 2 రకాలు. ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అండ్ ఈ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఫీల్డ్లో ఉంటారో అది ఒక కేటగిరీ. అండ్ ఇంకొక సెక్టర్ వచ్చేసరికి మనకి హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్. సో ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ ఆర్ డెవలపర్ ఆర్ బిల్డర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎకనామిక్ స్లోడౌన్ వల్ల కానీ లేకపోతే ఇలాంటి బడ్జెట్ డిసప్పాయింట్మెంట్ వల్ల కానీ కొంచెం హెవీగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు హౌసింగ్ ఫైనాన్స్ దే ఆర్ లైక్ మోర్ ఆర్ లెస్ సేఫ్ కంపెనీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వన్స్ మనం లోన్ తీసుకొని హౌస్ బై చేసిన తర్వాత ఆ హౌస్ లోన్ డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ. సో అందువల్ల ఏంటంటే ఈ బడ్జెట్లో మనకి హౌసింగ్ రిలేటెడ్ ఏదన్నా బూస్ట్ ఆర్ మంచి మొమెంటం ఇచ్చే అనౌన్స్మెంట్ ఏదైనా జరిగితే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో ర్యాలీ అనేది వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఏదన్నా డిసప్పాయింటింగ్గా ఏదైనా అనిపించినా కూడా వీటిలో కరెక్షన్ కూడా తక్కువ ఉంటుంది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో. అగైన్ మీరు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో కూడా చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి. సో కొన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఓన్లీ శాలరీడ్ ఎంప్లాయీస్ మీద ఫోకస్ చేస్తుంటాయి. కొన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ నాన్ శాలరీడ్ అండ్ లోవర్ అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ మీద ఫోకస్ చేస్తుంటాయి. వీటిల్లో శాలరీడ్ ఎంప్లాయీస్ మీద ఫోకస్ చేసే కంపెనీస్ ఎప్పుడు కూడా మనకి ఎవర్ గ్రీన్ కంపెనీస్, అవి ఎప్పుడు ప్రీమియం వాల్యుయేషన్స్లోనే ట్రేడ్ అవుతూ ఉంటాయి అన్లెస్ బ్రాడర్ మార్కెట్ కరెక్ట్ అయితే తప్పించి. వేరాజ్ ఈ మిడిల్ ఇన్కమ్ అండ్ లో ఇన్కమ్ గ్రూప్ మీద ఫోకస్ చేసే కంపెనీస్ని మనం అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అంటాం. ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ గురించి మనం ఆల్రెడీ ఈ బడ్జెట్ సెషన్ సమ్మరీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ బడ్జెట్ యొక్క ఇంపాక్ట్ దాని మీద ఎలా ఉంటుంది అని మీరు ఒకవేళ డీటెయిల్గా చూడాలనుకుంటే ఒక్కసారి ఆ బడ్జెట్ సెషన్ సమ్మరీ ఇన్ 10 minutes అనే వీడియో ఏదైతే అప్లోడ్ చేశానో అది ఒక్కసారి రిఫర్ చేయండి. సో కమింగ్ టు ద కంపెనీస్, ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి సపరేట్ బూస్టర్ అయితే ఈ బడ్జెట్లో ఏమీ
లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆ అఫోర్డబుల్ హౌసింగ్ సెక్టర్ అనేది ఆన్ అన్ యావరేజ్ 20-25% సిఏజిఆర్ గ్రోత్ రేట్తో లాస్ట్ 3-4 ఇయర్స్ అయితే బిజినెస్ అయితే గ్రో అయింది. అండ్ యాజ్ పర్ ద Q3 FY26 రిజల్ట్స్ కామెంటరీ కూడా కొన్ని కంపెనీస్ అనౌన్స్ చేసినాయి. లైక్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. సో వాళ్ళ కామెంటరీ ప్రకారం దే ఆర్ ప్రిటీ కాన్ఫిడెంట్ టు కంటిన్యూ ద సేమ్ గ్రోత్ రేట్స్. సో అది అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ జోన్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రైస్ అయితే మాత్రం రీజనబుల్ లెవెల్స్లో అయితే ఉంది. మనకి నెక్స్ట్ స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఫార్మా సెక్టర్లో జరిగింది. ఆల్మోస్ట్ 10,000 crores మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయడానికి అండ్ మన డొమెస్టిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీస్ బూస్ట్ చేయడానికి ఈ బడ్జెట్ని అయితే ఎలకేట్ చేయడం జరిగింది. ఈ సెక్టార్లో మనకి చాలా స్టాక్సే ఉన్నాయి. లైక్ లారస్ ల్యాబ్స్ అవ్వచ్చు, డాక్టర్ రెడ్డీస్ అవ్వచ్చు, ప్యూర్ CDMO ప్లేయర్స్ అంటే సాయి లైఫ్ సైన్సెస్ ఐ థింక్ CRDMO, దే ఆర్ ఇంటూ కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్. సో వాళ్ళు రెండు చేస్తారు, కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ అవుట్సోర్సింగ్ కూడా చేస్తారు. సో ఇలాంటి కంపెనీలు లాభపడే ఛాన్స్ ఉంటే నాకు అనిపిస్తుంది. బట్ ఈ ఫార్మా కంపెనీస్ లాస్ట్ 2 years 3 yearsలో మంచిగానే ర్యాలీ అయి ఉన్నాయి అండ్ కరెక్షన్ కూడా పెద్దగా ఏమీ అవ్వలేదు. సో లాంగ్ టర్మ్ వ్యూలో అండ్ ఈ బడ్జెట్ అనౌన్స్మెంట్ తర్వాత లాంగ్ టర్మ్ వ్యూలో వీటికైతే మంచి ఫీచర్ ఉంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. మనకి నెక్స్ట్ సెక్టార్స్ వచ్చేసరికి రైల్వే అండ్ డిఫెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రైల్వే అండ్ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ ఆల్రెడీ లాస్ట్ 4-5 yearsలో బాగా ర్యాలీ అయి ఉన్నాయి. మనం నిన్న బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ వీడియోలో కూడా సేమ్ పాయింట్ మనం డిస్కస్ చేసాం. డిఫెన్స్ కంపెనీస్ ఈ బడ్జెట్ అనౌన్స్మెంట్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ మోడ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పి మాట్లాడుకున్నాం. అలాగే ఈరోజు మీరు నోటీస్ చేసినట్టయితే చాలా కంపెనీస్, డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీస్ ఆల్మోస్ట్ 9-10% అయితే సింగిల్ సెషన్లోనే క్రాష్ అయినాయి. అండ్ డిఫెన్స్ ఇండెక్స్ కూడా ఇండెక్స్ లెవెల్లో ఆల్మోస్ట్ 7% క్రాష్ అయింది. సో పర్సనలీ ఐ డోంట్ రియల్లీ షో మచ్ ఇంట్రెస్ట్ ఆన్ డిఫెన్స్ ఆర్ రైల్వే రిలేటెడ్ కంపెనీస్. బట్ చూడాలి, ఎందుకంటే స్టాక్ మార్కెట్ ప్రతి ఒక్కరికి సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. ఒకవేళ ఈ సెక్టర్ ఏమన్నా సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి మనం. ఈరోజు మార్కెట్ సెషన్లో క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ చాలా భారీగా క్రాష్ అయ్యాయి. BSE ఏంజల్ వన్ స్టాక్స్, BSE 8%, ఏంజల్ వన్ స్టాక్స్ ఆల్మోస్ట్ 9% క్రాష్ అయ్యి క్లోజ్ అయినాయి. దీని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఈరోజు బడ్జెట్ సెషన్లో STT ట్యాక్స్ రేట్ని పెంచుతున్నట్లుగా మన గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసింది. ఈ STT ట్యాక్స్ రేట్స్ని పెంచడం వల్ల ట్రేడింగ్ వాల్యూమ్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అవి ఈ కంపెనీల యొక్క రెవెన్యూస్ మీద మరియు ప్రాఫిట్ మార్జిన్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ స్టాక్స్ అయితే భారీగా కరెక్ట్ అయ్యాయి. ఈ మూవ్ వల్ల షార్ట్ టు మీడియం టర్మ్లో ఈ కంపెనీస్కి ఇంపాక్ట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎకనామిక్ స్లోడౌన్ వల్ల మనకి మార్కెట్ వాల్యూమ్స్ యాక్టివిటీ అనేది కొంత తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి టైంలో ఈ STT ట్యాక్స్ రేట్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల ఈ కంపెనీస్ ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ క్యాపిటల్ మార్కెట్ సెక్టార్లో ఏదైనా పొజిషన్ కనుక మనం బిల్డ్ చేయాలనుకుంటే వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ షుడ్ బి ద రైట్ వే 3 to 5 year లాంగ్ టర్మ్ వ్యూలో. అది నా పర్సనల్ ఒపీనియన్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్లో జరిగే ఇంపార్టెంట్ ఈవెంట్స్ని వెరీ యూస్ఫుల్ అండ్ సమ్మరైజ్డ్ ఫార్మేట్లో మీ ముందుకు తీసుకురావడానికి నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ ఎంకరేజింగ్ ద ఛానల్. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ ఎట్ ద రైట్ టైం ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రైట్ టైంలో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చేరుతుంది. అలాగే నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. మనం వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ ఎనీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో సైనింగ్ ఆఫ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో, యువర్స్ CA Ashok.